పిఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ధర్మవరం పిఆర్టీ వీధిలో 20 వార్డులో పరిటాల శ్రీరాములు మాట్లాడారు. ఇంత పెద్ద ఎత్తున జరగడం చాలా ఆనందంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఇంతమంది రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ధర్మవరం టౌన్ లో 5 చోట్ల రూరల్ కింద 12 సెంటర్లో ఎంతో వైభవంగా జరగడం నాకు ఎంతో ఆనందంగా ఉందని కొనియాడారు. ఈ మహానాడులో ధర్మవరం నియోజకవర్గంలో దాదాపు 13,000 మంది కార్యకర్తలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మహానాడు చాలా అద్భుతంగా జరిగిందని అన్నారు. చర్చ వేదిక ఈ మహానాడు యొక్క గొప్పతనం అన్నారు. ఈ కార్యక్రమం చర్చ వేదిక ఈ మహానాడు గొప్పతనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పరిసె మాధవరెడ్డి, కాటమయ్య, మాజీ కౌన్సిలర్ రామకృష్ణ, మాధవరెడ్డి, పురుషోత్తం, పట్టాల శ్రీరాములు, పిఏ హరిరాజు, బ్యాంక్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ రకంగా మహానాడు ఇప్పటి నుంచి కదా 44 ఏళ్ళు, ఇప్పుడు 44వ మహానాడు మనకు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా ఆ మహానాడు అనేది మనందరికీ కూడా అదే రకంగానే ఉపయోగపడుతూ మనందరికీ కూడా మనం ముందుకెళ్తున్నాం. మహానాడు ఎక్కడ జరిగినా గతంలో మనకు హైదరాబాద్లో జరుగుతాయండి, గండిపేటలో ఉన్న వాళ్ళు చాలామంది కలిసి గండిపేటకి ఎంతమంది అటెండ్ అయింటారన్నా? గండిపేటకి పోయినా మీరు పోయిన గండిపేటనా మహానాడికి హైదరాబాద్లో చాలామంది ఎంత సిగ్గుపడుతున్నారు కాదు. ఎంతమంది పోయినారు మహానాడికి? ఒంగోలు పోయినారా? అంతకు ముందు మహానాడు అనేది చెప్తారు. అందరు మహానాడు అంటే మన గండిపేటలో జరుగుతాండి. గండిపేటలో ఏ రకంగా అంటే మహానాడు మొదలవుతుందంటేనే మనకు వాస్తవంగా చెప్పాలంటే మనందరికీ ఇంతటి తెలుగుదేశం కార్యకర్తలు ఇంతలా అంటే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత మంది కార్యకర్తలు కలిగిన పార్టీ మనకు తెలుగుదేశం పార్టీ. అంటే సభ్యత్వ పరంగా కావచ్చు, దేనికైనా సరే కావచ్చు. ఏ పార్టీ అయినా సరే ఒక్కసారి కింద పడిందంటే పైకి లేదు. చాలా కష్టంగా ఉంటుంది ఒకసారి కిందకి పడితే పైకి లేదు. మనం పడతానే ఉంటాం, లేతానే ఉంటాం. మీకు తెలుగుదేశం ఒక గొప్పతనం ఏంటంటే పడినట్లే పడతాం, పడిపోయింది అయిపోయింది అనుకుంటారు, అన్నట్లే అనుకునేలో పైకి లేచింటాం అనమాట. తెలుగుదేశం ఏ టైంలో అన్న నందమూరి తారక రామారావు ఈ పార్టీకి మొదలు పెట్టారో నాకు తెలియదు, కానీ ప్రజల నుంచి ఆయన మీద అభిమానము పార్టీ మీద అభిమానంగా మారుతూ, పార్టీ మీద నుంచి ప్రాంతం మీద అభిమానంగా మారుతూ, మన ప్రాంతాన్ని మన భాషని ముందుకు తీసుకెళ్లాలనే ఒక తపనతో ఈ పార్టీ మీద ఒక అభిమానాన్ని పెంచుకున్న వ్యక్తులే ఈ తెలుగుదేశం కార్యకర్తలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గండిపేటలో మహానాడు జరుగుతుందంటే బ్రహ్మాండంగా ఈరోజు ఎంతమంది భక్తులు నాయకులు తయారైనా వాళ్ళందరికీ ఒక కర్మాగారంలా పనిచేసింది, ఒక ఫ్యాక్టరీలా పనిచేసింది గండిపేట మహానాడు ప్రాంగణం అన్నమాట. అందరూ అడిగి పోతే క్లాసులు ఏ రకంగా మాట్లాడాలి, ప్రజల్లో ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ సమస్యలు ఉన్నాయి, సమస్య పట్ల ఎట్లా రియాక్ట్ అవ్వాలి అంటూ నాయకుల్ని ఎంతోమంది నాయకుల్ని ఈ రాష్ట్రంలో ఈరోజు చాలా పార్టీల్లో ఉండొచ్చు. ఈరోజు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మనం చూసుకుంటే బీఆర్ఎస్లో ఉండొచ్చు, కాంగ్రెస్లో ఉండొచ్చు, లేకపోతే సిపిఐలో ఉండొచ్చు, సిపిఎంలో ఉండొచ్చు, ఇక్కడ వైఎస్ఆర్లోనూ ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల్లోనూ తెలుగుదేశం నుంచి తయారై ముందుకెళ్ళిన నాయకులు ఎంతో మంది ఉన్నారని చెప్పడానికి ఈరోజు మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఆ రకంగా ముందుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని ఈరోజు మనం తెలంగాణ చూసుకుందాం. రేవంత్ రెడ్డి గారు మన తెలుగుదేశం పార్టీ మన ప్రోడక్టే అనమాట, అది కూడా తెలుగుదేశం పార్టీ ప్రోడక్టే. ఆ రోజు మహారాష్ట్రలో ఆ రోజు ఎక్కడైతే గండిపేటలో తయారైన ప్రాడక్ట్ అది కూడా అన్న నందమూరి తారక రామారావు గారు కావచ్చు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇవన్నీ నాయకుల మధ్య మెలిగిన వ్యక్తి. ఈరోజు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ గారు, వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక నాయకత్వ లక్షణాలను, ప్రజల పట్ల వాళ్ళకు ఉండాల్సిన దృష్టి ఏ రకంగా ఉండాలి అనే దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ నేర్పించి వాళ్ళందరూ ఈరోజు గొప్ప నాయకులుగా తయారయ్యారంటే మనమంతా కూడా గర్వపడాల్సిన అవసరం అంత